అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 177. అంతలో బుజ్జి అంజు బేబీ కేర్ మని ఏడవడంతో ఓ మై డియర్ ప్రిన్స్ ఒళ్ళొల్లో ఓమైందిరా అంటూ బుడ్డిదాన్ని చేతిలోకి తీసుకొని రేయ్ ఎంతసేపు అవ్వకు అతుక్కుపోయావురా, నా బేబీకి ఆకలవుతుంది లోబే అనగానే అంజు షార్పుగా చూస్తుంది. ఏంటే అలా చూస్తున్నావు, నా చిట్టి తల్లికి ఆకలవుతుంది, ఇదిగో ఫీడ్ చేయి అంటూ ఆమె ఒడిలో ఉన్న పొట్టోన్ని తీసుకొని పొట్టిదాన్ని అంజు చేతిలో పెడతాడు. అంజు గుర్రుగా చూస్తూ పొట్టిదాన్ని చేతిలోకి తీసుకుంటుంది. పాప మొదటిసారి తల్లి పాలు తాగడానికి సిద్ధమవుతుంటే ఆమె నెప్పలు పట్టుకోవడానికి రాక ఇంకా ఎక్కువ కేర్ మనడంతో హర్ష టెన్షన్ పడి ఏమైంది బేబీ అంటూ హడావిడి చేస్తూ ఏమైంది నా బుజ్జి బేబీకి ఎందుకు ఏడుస్తుంది అంటూ కంగారు పడుతుంటే ఏం కాలేదు హర్ష, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, బేబీకి ఫస్ట్ ఫీడింగ్ కదా, నెప్పల్ని పట్టుకోవడానికి రావట్లేదు, అందుకే అలా ఏడుస్తుంది అనగానే బుజ్జి అంజు బేబీని చేతిలోకి తీసుకొని తనే అంజు నెప్పల్ని పాప నోట్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు హర్ష. పాప మీద చూపిస్తున్న ప్రేమని చూస్తూ ఆశ్చర్యపోతుంది అంజు. అసలు పిల్లలే వద్దన్నవాడు ఇంత కేరింగ్గా ఎలా చూసుకుంటున్నాడు ఆలోచిస్తూ ఉంటుంది. హర్ష ట్రై చేసి ఇక లాస్ట్కు పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకుంటాడు. అంజలి పాప పాలు తాగుతుంటే అమ్మతనంలోనే ఉన్న మాధుర్యాన్ని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంది. హర్ష అంజుని చూసి చిన్నగా నవ్వుకొని పాపని చూడగానే తన చిట్టి పెదవులతో పొట్ట నింపుకుంటుంటే అతని కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం. అమ్మతనం అంటే ఇంత పవిత్రమైనదా, ఏమిచ్చి అమ్మ రుణం తీర్చుకోగలం, అమ్మ తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పిల్లలకి ఊపిరి పోస్తుంది, పిల్లలని కనే టైంలో మరో జన్మ ఎత్తుతుంది అని ఆలోచిస్తున్న హర్ష దృష్టిలో ఆమె మీద గౌరవం రెట్టింపు అవుతుంది. పొట్టిది పాలు తాగి పొట్ట నింపుకొని నిద్రలోకి జారుకుంది. పడుకున్న బేబీని చేతిలోకి తీసుకుని బుజ్జి పప్పిలా పడుకున్న కూతుర్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు హర్ష. అతడి పెదవుల స్పర్శకి కిలుక్కున నవ్వుతుంది పాప. ఆమెని గుండెలకి అదుముకొని అపురూపంగా చూస్తూ పాపని డిస్టర్బ్ చేయాలనిపించక పక్కన ఉన్న క్రెడిల్లో పడుకోబెడతాడు. ఇక అంతలో జమీందార్ గారు రావడంతో అంజు పక్కన నుండి లేచి నమస్తే మావయ్య గారు అంటాడు. నమస్కారం బాబు అని నమస్కరించి లోపలికి వస్తారు అందరూ. పద్మ అంజలి పక్కన కూర్చొని ఎలా ఉందమ్మా అని అడుగుతుంది. బాగుంది పెద్దమ్మా అనగానే ఒకరిని కంటే ఇంకొకరు వెలితి అనిపించి ఒకేసారి ఇద్దరిని కనేసావా అంటూ క్రెడిల్లో పడుకున్న బాబుని చేతిలోకి తీసుకుంటుంది. అమ్మా వీడికి అచ్చు నీ పోలికలే వచ్చాయమ్మా, ఇదిగో చూడు ముక్కు షార్ప్గా ఉంది, కాళ్ళు చేతులు ఇంత ముద్దుగా ఉన్నాయి, సేమ్ నీలాగే అనగానే అవునత్తయ్య వాడి ఫింగర్స్ కూడా వదినలాగే ఉన్నాయి చూడండి అంటుంది నిత్య. ఈ బుడ్డిదాన్ని చూడు సేమ్ బావగారిలాగే ఉంది అంటూ అరికాల నుండి తల వరకు అన్నింటినీ పోలిస్తున్నారు. హర్ష వాళ్ళ మాటలకి గర్వంగా అనిపిస్తుంది అతనికి. అలా హాస్పిటల్లో 1 వీక్ గడిచిపోయింది. బేబీస్ ఇద్దరిని పీడియాట్రిక్ డాక్టర్స్కి చూయించి ఇద్దరి కండిషన్ చాలా బాగుంది, వెయిట్ కూడా బాగున్నారు అని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అంజూస్ మాన్షన్ రావడంతో సింధుజ నలుగురికి కలిపి దిష్టి తీస్తుంది. బాబుని అంజు ఎత్తుకుంటుంది, పాపని హర్ష ఎత్తుకుంటాడు. ఇద్దరు కలిసి కుడికాలు పెట్టి లోపలికి వెళ్తారు. ఇల్లంతా శానిటైజేషన్ చేయించి క్లీన్ చేయిస్తాడు. ఇక ఇద్దరు బేబీస్కి ఎలాంటి లోటు లేకుండా అన్నీ అరేంజ్ చేయిస్తాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. హర్ష ఆఫీస్లో కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాడు. మీటింగ్ ఉంటే వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతున్నాడు. బేబీస్ పుట్టి 11 రోజులు అవుతుండడంతో ఆ రోజు రాత్రి పురుడు చేయిస్తుంది సింధుజ. ఇక 11 రోజుల పూర్తి కావడంతో ఇల్లంతా క్లీన్ చేయిస్తుంది. హర్ష తన బుజ్జి బేబీని వదిలిపెట్టట్లేదు. హలో సార్, తమరు ఆఫీస్ వర్క్ చేసేది ఉందా లేక ఇలాగే నీ బేబీతో టైంపాస్ చేసేదేనా అనగానే నీకెందుకే, నా బేబీతో ఆడుకోవద్దా అనగానే హలో ఆడుకోవద్దని నేనేం అనట్లేదు, కానీ ఆఫీస్ వర్క్ కూడా చూడాలిగా అనగానే నాకు చెప్పాల్సిన అవసరం లేదు పాప, తమరి పుత్రరత్నాన్ని చూసుకోండి చాలు అని వెటకారంగా అనగానే మూతి 30 వంకర్లు తిప్పి ఒడిలో ఉన్న బుడ్డిగాడిని ఫీడ్ చేస్తూ ఉంటుంది. హర్ష తన పాపతో ఆడుకుంటూ అంజు ఫేస్ చూసి చిన్నగా నవ్వుకుంటూ నీకు కుళ్ళు కదే నా బేబీని చూసి అనగానే నాకెందుకు కుళ్ళుంటుంది, మీ తండ్రి కూతుళ్ళు ఏమైనా చేసుకోండి అంటూ మూతి ముడుచుకుంటుంది. చూసి చిన్నగా నవ్వుతూ దగ్గరికి వచ్చి ఎందుకు పాప అంత కోపం,
నా కొడుకుని ఎందుకు ఎత్తుకోవట్లేదు? నీ టైం మొత్తం పొట్టిదానితోనే స్పెండ్ చేస్తున్నావు. నాతో వాడితో అస్సలు ఉండట్లేదు నువ్వు. నేను అలిగా బుంగమూతి పెట్టుకున్నా నీతో మాట్లాడను పో అనగానే క్షణంలో హర్ష ఒళ్ళో చేరిపోతుంది అంజు విత్ బుడ్డిగాడితో సహా. ఈడ్ చేస్తున్న ఆమెను చూస్తూ అతడి పెదవులతో అంజు మెడవంపుల్లో రాస్తూ, నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు బేబీ. ఫస్ట్ నీ తర్వాతే ఎవరైనా. పూసిన ఐస్ చాలులేండి. మన బేబీస్ పుట్టినప్పటి నుండి ఇంట్లోనే ఉంటున్నారు. ఎప్పుడైనా నాతో టైం స్పెండ్ చేస్తున్నారా? మొత్తం బుడ్డిదానితోనే ఉంటున్నావు అనగానే ఆమె అలకను చూసి చిన్నపిల్లల అలా అలగడం ఏంటే? నీ దగ్గరికి వస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టం పాప. ఇప్పటికే మన మధ్య 10 months గ్యాప్ వచ్చింది తెలుసా? ఇంకా నువ్వు ఇలా ఊరిస్తూ ఉడికిస్తూ ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టమే. అందుకే నీకు దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే డెలివరీ అయ్యాక మీ బాడీ చాలా డెలికేట్గా ఉంటుంది. సో నీలో కరిగిపోవడానికి మినిమం 6 months అయినా కావాలి కదా. అందుకే ఇలా నీకు దూరంగా అంటున్నా అంజు బుగ్గలు చెర్రీలవగా అతడి జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి, ఐ వాంట్ డీప్ అండ్ హార్డ్ కిస్ బేబీ అంటుంది అంజు. ఆ మాటకి షాకింగ్గా చూస్తాడు హర్ష. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అంటే నీకు మాత్రమే హార్డ్నెస్ కావాలా, నాకొద్దా అనగానే చిన్నగా నవ్వుతూ పడుకున్న బుడ్డిగాడిని తీసుకెళ్ళి క్రెడిల్లో పడుకోబెట్టి డెలివరీ అయ్యాక పాప ఇంకాస్త బ్రైట్గా కనిపిస్తుండడంతో అతడి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. బట్ తప్పదుగా, అతడికి ఆమె కంటే ఏదీ ఎక్కువ కాదు కాబట్టి దూరంగా ఉంటున్నాడు హర్ష. ఇక సతీ కోరిక మేరకు ఆమెని అమాంతం లిఫ్ట్ చేసి అతడి ఒడిలోకి తెచ్చుకొని అభిముఖంగా కూర్చోబెట్టుకొని ఆమె ఫేస్ని 2 చేతుల్లోకి తీసుకొని మనసారా రూపాన్ని గుండెల్లో మరోసారి ముద్రించుకుంటూ, ఆడపిల్ల డెలివరీ అయిన తర్వాత ఇంకా అందంగా తయారవుతుంది. ఆమె బబ్లీగా ఉన్న బుగ్గలను వేలితో సుతారంగా మీటుతూ దొండపండు లాంటి పెదవులని అతడి పెదవులతో సున్నితంగా అందుకొని స్మూత్గా ముద్దు కొనసాగిస్తుంటే అంజు హర్ష కింది పెదవి కొరుకుతుంది. ఆమె అలా చేయగానే చిన్నగా నవ్వుకుంటూ ముద్దుని హార్డ్గా మార్చేస్తాడు. అలా ఒకరిలోని ఒకరి మధుర మకరంద చక్కెరకేలి చుంబనాన్ని జుర్రుకుంటూ 10 నిమిషాలకు పైగా సాగుతున్న ముద్దులో ఆమె నుండి ఎడబాటుని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. ఎట్ ఏ టైం పాపకి కూడా ఫుల్ఫిల్ చేసేశాడు. అంతలో బుడ్డిది కేర్ మనడంతో టక్కున పెదవులను వదిలి పాప క్రెడిల్ దగ్గరికి వెళ్ళి సెకండ్లో అక్కున గుండెలకి చేర్చుకున్నాడు. హర్ష అలా వదిలేసి వెళ్ళగానే గుర్రుగా చూస్తూ తల తిప్పేసుకుంటుంది అంజలి. ఇప్పుడు తన భర్త ఆమెతోనే ఉండాలన్న స్వార్థం ఆమెలో. ఎందుకంటే అనంతమైన ప్రేమని చూపించి ఆమెనలా తయారు చేసుకున్నాడు హర్ష. ఇక ఇప్పుడు దూరంగా ఉండమంటే ఎలా ఉంటుంది? ఆల్రెడీ చాలా రోజుల ఎడబాటు వచ్చింది ఇద్దరి మధ్యలో. ఇక కంట్రోల్ చేసుకోవడం ఆమె వల్ల కూడా అవ్వట్లేదు. బట్ డెలివరీ తర్వాత దూరంగా ఉండాలి కదా, తప్పదు. ఇక పాపని ఓదారుస్తూ అంజు దగ్గరికి తీసుకొచ్చి ఆమె వడిలో పడుకోబెడతాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. శ్వేతకి కాలేజ్ కూడా స్టార్ట్ అవ్వడంతో తను డైలీ కాలేజ్కి వెళ్ళొస్తుంది. శ్రీనివాసపురంలో చదువుకుంటాను అంటే హర్ష ఏమాత్రం ఒప్పుకోలేదు. హైదరాబాద్లోనే పెద్ద కాలేజ్లో చేర్పించాడు. అది అలా ఉండగా బేబీస్ బారసాల టైం కూడా దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ డే ఇద్దరు బేబీస్ 21st డే కావడంతో ఒక పెద్ద హాల్ని బుక్ చేస్తాడు హర్ష. ఇక నెక్స్ట్ డే ఫంక్షన్ ఉండడంతో అందరూ రెడీ అవుతున్నారు ఫంక్షన్కి. ఆ రోజు నైట్, ఏవండి బుడ్డిగాడికి ఏం పేరు పెడదాం అని అడుగుతుంది అంజలి. నీ బుడ్డిగానికి ఏదైనా పెట్టుకో, నా ప్రిన్సెస్కి మాత్రం ఒక పేరుని సెలెక్ట్ చేసుకున్నాను, అది సస్పెన్స్ అనగానే ఎప్పుడు బుడ్డిదాన్ని ఎత్తుకుంటావు కానీ నా కొడుకు ఏం పాపం చేశాడు? ఒక్కసారైనా ప్రేమగా ఎత్తుకున్నావా అనగానే నాకు నా ప్రిన్సెస్ మాత్రమే కావాలి బేబీ, నీ బుడ్డిగాన్ని నువ్వే ఎత్తుకో. ఓ హర్ష, నీతో నేను మాట్లాడను అనగానే పడుకున్న ప్రిన్సెస్ని చూసి చిన్నగా నవ్వి ఏడుస్తున్న బుడ్డిగాడి దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు బే? ఇప్పుడే పొట్ట నిండా తాగేసావుగా, మళ్ళీ ఎందుకు లేచావు అంటూ వాడిని ఎత్తుకోగానే ఒక్కసారిగా మ్యూజిక్ ఆగిపోతుంది. టక్కున మౌత్ మ్యూట్ చేసుకున్న బుడ్డిగాడిని చూసి ఆశ్చర్యపోవడం ఇద్దరి వంతైంది. మరి వీడికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు బేబీ అని అడుగుతాడు హర్ష. నేనొకటి అనుకుంటున్నాను హర్ష, కానీ ఇప్పుడే చెప్పను, నేను కూడా సస్పెన్స్ అనగానే సరే అయితే అని బేబీస్ ఇద్దరిని పడుకోబెట్టి
నువ్వు పడుకో అంజు, నాకు కాస్త వర్క్ ఉంది, నేను చేసుకుంటాను అంటూ ల్యాపీ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అంజలి ఇద్దరు పిల్లలతో అలసిపోయి వెంటనే నిద్రలోకి జారుకుంటుంది. హర్ష వర్క్లో పడి ఎప్పుడు పడుకున్నాడో కూడా తెలీదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.